వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కలెక్టర్ నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొనడం జరిగింది. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. నిష్క్రమణ అనుమతి తీసుకొని బయలుదేరుతున్నారు. వారికి సప్పటితో అభినందన తెలియజేద్దాం. అదేవిధంగా వికారాబాద్ జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు వేడుకలు నిర్వహించుకుంటున్నాము. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో వారంలో 2 రోజులు ప్రజలకు తమ యొక్క సమస్యలను నేరుగా అధికారులు చెప్పుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటా ఉంది. మహిళా సంక్షేమం కోసం, వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, సామాజికంగా అభివృద్ధి పరచడానికి పెద్దపీట వేసి వారిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో సుమారుగా 1,85,000 యూనిఫామ్స్ కుట్టించే పనులను మనం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు అందించడం జరిగింది. అందరికీ కూడా ఫస్ట్ పేర్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఆడబిడ్డలందరూ కూడా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఆ పథకాన్ని ఉపయోగించుకుంటూ వారు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జిల్లాలో ఎంజీ నరేగా ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 47 లక్షల మందికి 47 లక్షల పనిదానాలు కల్పించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అన్ని పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. రైతు వేదికల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు నేరుగా రాష్ట్ర అధికారులతో మరియు వ్యవసాయ నిపుణులతో మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతుంది. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పటికే సుమారుగా 37,000 ఉద్యోగాలకు వారికి నియామక పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది.